వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సజ్జా అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఇతర ప్యానలిస్ట్ అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో మొదటి అంశం ఆల్రెడీ వెంకటరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో చేసినటువంటి నిరసనల మీద మీరేం చెప్తారు సార్? నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. సో ఇక్కడ కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు తెస్తున్నటువంటి విధానాన్ని, ఆ నినాదాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు చాలా క్లారిటీగా మాట్లాడుతుంది దీని మీద. ఇప్పుడు నీట్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజ్ జరిగిందన్న సాయంత్రం నుంచి 24 గంటల్లో దాని మీద ఒక ఉద్యమం మొదలైంది. జంజీ ఉద్యమం ఒకటి మొదలై 26 రోజులు పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నా, రక్తం చిందినా, ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళు పోరాడారు. ఆల్రెడీ నీట్ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు జూన్ 23వ తారీఖున. అయినప్పటికీ కూడా ఒక తప్పు జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆ అంశం జరిగిన తెల్లారి ఆ రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. నీట్ పేపర్ కి సంబంధించి, ఆ లీకేజ్ కి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో జరిగిన ఈ పేపర్ లీకేజ్ గురించి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని ఒక మెసేజ్ పెట్టారు, ఒక ట్వీట్ చేశారు. ఓకే, దానికి సంబంధించి లోకేష్ గారు కూడా నిన్న, మీకు ఇన్ని అనుమానాలు ఉంటే మీరు బహిరంగ సవాల్కి నేను సిద్ధమండి, మీరు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాను, ప్లేస్ టైం మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాము అని చెప్పారు. ఈ రోజు దానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా యువజన విద్యార్థి విభాగం అని, మరి అక్కడ విద్యార్థి విభాగం ఎంతమంది వచ్చారు నాకు తెలియదు, కానీ ఆ యువతలో ప్రధాన యువత పేర్నాని గారు, రెండో యువత రోజా గారు, మూడో యువత వెల్లంపల్లి గారు, ఇట్లా పెద్ద పెద్ద యువత అంతా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం జరిగింది. అందులో పేర్నాని గారు ఒక మాట అన్నాడు, ఏమైనా ఈ రోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచావు, ఈ రోజు మంత్రివి, నువ్వు పిలిస్తే జగన్ రావాలా, నీ స్థాయికి నేను ఎక్కువ, నేను వస్తాను అని. ఈ రోజు గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఎవరిని పిలిచారు సార్? జగన్ గారిని పిలిచారు. అవును, ఈరోజు జగన్ గారు ఓకే మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక శాసన సభ్యులు సార్, ఆయన ప్రజలు గెలిపించుకున్న శాసన సభ్యుడు కదా. అవును అవును, ఈ రోజు అవునా ఇప్పుడు ప్రతిపక్ష నేత అని కూడా అనుకుందాం. అదే ఇప్పుడు ఎవరు అవునప్పటికీ కాదన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ప్రతిపక్షంకి ఎవరి పార్టీ ఉందా? లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఒక శాసన సభ్యుడుగా, ఒక ప్రతిపక్ష నేతగా రావచ్చు, తప్పలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రావాల్సిన అవసరం లేదండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు అని సమాధానం చెప్పినా వేరు. అవును, కానీ పేర్నాని గారు ఏంటి, నీ స్థాయికి నేనే ఎక్కువ అంటే నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు కదా. అదే అంటే ఇప్పుడు వారు ఏంటంటే, వారి ఉద్దేశం ఏంటంటే, పేర్నాని గారు తాను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని చేశాను కాబట్టి లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి, అదే రెండోసారి మంత్రి, జగన్ గారు ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఆయన ఎంపీగా పనిచేశాడు, మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా దాదాపు 4 సార్లు గెలిచారు కాబట్టి ఆయన మీకు సరితో కూడా అనేది ఆయన చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు చెప్పొచ్చు, దానికి ఇప్పుడు చెప్పే భాషా విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అవును అవును, నీ స్థాయికి నేనే ఎక్కువ అంటే ఇక్కడ స్థాయిల గురించి ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఇప్పుడు సమస్య ఏంటి, ఈ రాష్ట్రంలో 3,12,500 మంది అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అందులో 16,343 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చాము, నియామక పత్రాలు అందజేశాము. అసలు ఈ నోటిఫికేషన్, ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు మనం సిబిటి బేస్డ్ మీద, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఎగ్జామ్ నిర్వహించి సెప్టెంబర్ 15, 2025న మనం మెరిట్ లిస్ట్ విడుదల చేసి సెప్టెంబర్ 19, 2025న నియామక పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నట్లుగా ఏది ఒక కోలాహలంగా, ఒక సంతోష సంబరాల మధ్య నియామక పత్రాలు అందజేశాం కదా. మనం ఏమి సీక్రెట్ గా ఒక చీకటి గదిలో ఇవ్వలేదు కదా బ్రహ్మనాయుడు గారు. అవును, అది మీడియా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసే ఉంటారు. అవును, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసారు ఆ సభని. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లేవనెత్తిన అంశం ఏంటంటే, అసలు స్పోర్ట్స్ గ్రౌండ్ లో కూడా పోని వాళ్ళకి స్పోర్ట్స్ కోట కింద ఎలా వస్తాయి ఉద్యోగాలు అనేది వారు క్వశ్చన్ చేస్తున్నారు. అది ఇప్పుడు అక్కడికే వస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఆల్రెడీ 8 నెలలు గడిచిపోయిన తర్వాత, 8 నెలల తర్వాత ఆల్రెడీ 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత అయిపోయి దాని గురించి పేపర్లో, ప్రధాన దినపత్రికల్లో అన్ని వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా మాట్లాడారు. అవును, మే 23 ఐ థింక్ సో, మే 23, 2026 జగన్మోహన్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఒక కొత్త రాగాన్ని మొదలుపెట్టారు. ఓకే, మొదలు పెట్టారు. సరే, నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీకు నిజంగా తెలిస్తే మీ దగ్గరకు ఒక 56 మందో 60 మందో అభ్యర్థులు వచ్చారు. అందులో కొంతమంది ఆడపడుచులు కన్నీటి పర్వం అయ్యారు, కొంతమంది బాధపడ్డారు. ఏ దుర్గయ్య గారిని అయితే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, ఆయన గోల్డ్ మెడలిస్ట్ కదండి, ఈయనకి ఇవ్వకుండా ఒక సిల్వర్ మెడలిస్ట్ మీరు ఎలా ఇచ్చారన్నారు.
ఈ 56 మంది అభ్యర్థులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి ఐఏఎస్ ఇద్దరు కూడా కోనా శశిధర్ గారు కావచ్చు, అజయ్ జైన్ గారు కావచ్చు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కూర్చొని మాట్లాడారో వాళ్ళందరినీ స్టెప్ బై స్టెప్ 1 by 1 వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఈ విధంగా సెలెక్ట్ అవ్వలేకపోయారు, వీళ్ళపైన వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చాలా క్లారిటీగా అది కూడా చీకట్లో చేయాలి. అధికారులు ఇద్దరు కూడా మీడియా సమక్షంలో బయటకు వచ్చి చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేనేమంటున్నాను, నిజంగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అవకతవక జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నారు, మెగా డిఎస్సీలో పేపర్ లీకేజ్ జరిగింది అన్నారు. సార్ 42,000 ప్రశ్నలు తయారీ, అదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదేం పేపర్ లో రాసిచ్చే లిస్ట్ కాదు. అండ్ మీరు నేను ఒక ఎగ్జామ్ సెంటర్ లో కూర్చుంటే మీకు వచ్చే ప్రశ్న నాకు రాదు, నాకు వచ్చే ప్రశ్న మీకు రాదు, జెంబిల్డ్ సిస్టమ్ నడుస్తుంటది. సో అది హైలీ ఇంపాసిబుల్. పేపర్ లీకేజ్ అనే దానికి అసలు ఆస్కారమే లేదు. కానీ పేపర్ లీకేజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నీ పక్కన దుర్గయ్య గారు ఇద్దరు ముగ్గురు గోల్ లో ఇద్దరు స్పోర్ట్స్ లో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి తెలుసా సార్, నిన్న జంజీ ఉద్యమం గురించి ఈ రాష్ట్రంలో మరో జంజీ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తాం, సృష్టిస్తామని ఈ రోజు మాట్లాడక్కర్లా. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో 3,12,500 మంది డిఎస్సి పరీక్ష రాశారు. ఇందులో అనేక మందికి అన్యాయం జరిగింది. వీళ్ళందరి తరపున నేను పోరాడుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు రోడ్డెక్కి కూర్చుంటే మీరు అనుకున్నట్లు ఈ రోజు లోకేష్ గారు రాజీనామా జరిగేదో, లేకుంటే నిజంగా డిఎస్సి అవకతవకలు జరుగుంటే ఆ విషయాలు మొత్తం బయటకు వచ్చాయి కదా. సో అంటే ఇప్పుడు చాలా లేట్ గా వారు ఈ విధమైన నిరసన తెలియజేయడం కరెక్ట్ కాదంటారు సార్? ఇప్పుడు నిరసన ఎప్పుడైనా తెలియజేసుకోవచ్చు. నేను ఏమన్నాను బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు సంవత్సరం క్రితం దొంగతనం జరిగింది అనుకోండి సార్, సంవత్సరం తర్వాత ఈ రోజు దొరికితే దొంగ కాకుండా ఉంటాడు కదా. అవును, ఇప్పుడు దొరికిన దొంగే కదా. నేనేమన్నాను, నిజంగా